తెలుగు యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన లీలా వినోదం సినిమాలో హీరోగా షణ్ముఖ్ జస్వంత్, హీరోయిన్ గా మలయాళ భామ అనగా అజిత్ నటించారు. అలాగే గోపరాజ రమణ, సీనియర్ హీరోయిన్ ఆమని, రూపాలక్ష్మి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. లీలా వినోదం పవన్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ విలేజ్ లో ఉండే కుర్రాళ్ల మధ్య ఫ్రెండ్షిప్, హీరో లవ్ ప్రపోజ్ చేయడానికి పడే పాటలు చూడవచ్చు. యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీ డ్రామా లీలా వినోదం డిసెంబర్ 19 నుండి ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. రోనీ జిన్ ఈ చియాంగ్ యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న మలేషియన్ కమేడియన్ అండ్ యాక్టర్. రోనీ జింగ్ స్టాండప్ కామెడీ డిసెంబర్ 17 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఆస్కార్ విజేత ఫిల్మ్ మేకర్ అయిన జూలియా రిచర్డ్ డాక్యుమెంటరీ తన కెరీర్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఎటువంటి సవాళ్లను ఎదుర్కొంది అనేది తన మాటల్లో ఈ డాక్యుమెంటరీలో చూడవచ్చు. జూలియా సెవింగ్ స్టోన్స్ డాక్యుమెంటరీ డిసెంబర్ 18 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ యానిమేషన్ సిరీస్ లో ఇద్దరు మానవ రాకుమారులు మరియు ఒక ఎలివెన్ హంతకుడు వారు పోరాడుతున్న భూములకు శాంతిని తీసుకురావడానికి ఏం చేస్తారు అనేది ఈ స్టోరీ. ఇది పిల్లల యానిమేషన్ సిరీస్. ద డ్రాగన్ ప్రిన్స్ డిసెంబర్ 19 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫెర్రీ ఒక రిటైర్డ్ డ్రగ్ లార్డ్. ప్రతిదీ కోల్పోయిన తర్వాత ఫెర్రీ బ్రాబెంట్ నుండి చాలా దూరంగా ఉంటాడు. కొన్ని కారణాల వల్ల తిరిగి లాస్ట్ టైం ఒక డ్రగ్ డీల్ చేయాలని అనుకుంటాడు. అలాంటి టైంలో తను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడో అనేది ఈ స్టోరీ. ఫెర్రీ 2 డిసెంబర్ 20 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. డైరెక్టర్ టైలర్ పెర్రీ తన కొత్త చిత్రం ది 688 తో రెండో ప్రపంచ యుద్ధానికి తీసుకుని వెళ్తాడు. ఇది రెండో ప్రపంచ యుద్ధం యొక్క ఏకైక ఉమెన్స్ ఆర్మీ యూనిట్. ఇందులో కెర్రీ వాషింగ్టన్ నటించారు. 688 సెంట్రల్ పోస్టల్ డైరెక్టరీ బెటాలియన్ ఒక ప్రత్యేకమైన రీతిలో యుద్ధాన్ని ముందుకు తీసుకుని వెళ్తారు. 3 ఏళ్లుగా ఉండిపోయిన లెటర్స్ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 17 మిలియన్ లెటర్స్ ని ఇంటికి దూరంగా ఉన్న అమెరికన్ సైనికులకు, వారి బంధువులకు పంపిణీ చేయబడలేదు. దీనికి కేవలం 855 మంది మహిళలు ముందు వరుసలో ఉండి ఎలా తీసుకువెళ్లారు అనేది ఈ స్టోరీ. 688 డిసెంబర్ 20 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఉజుమాకి సిరీస్ కురోజు చో పౌరల్ స్టోరీ. ఇది స్పైరల్స్ తో కూడిన అతీంద్రియ శాపంతో బాధపడుతున్న ఒక ఫిక్షనల్ టౌన్ కథ. ఉజుమాకి యానిమేషన్ సిరీస్ డిసెంబర్ 20 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. హర్దేవ్ సింగ్ అందరికీ బాగా తెలిసిన పేరు యోయో హనీ సింగ్. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, అలాగే యాక్టర్. అతను 2003లో హిప్ హాప్ సంగీత నిర్మాతగా తన ప్రొఫెషన్ ను ప్రారంభించాడు. తన కెరీర్ గురించి యోయో సింగ్ ఫేమస్ డాక్యుమెంటరీలో చూడవలసిందే. డిసెంబర్ 20 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. స్పై ఎక్స్ ఫ్యామిలీ ఇటీవలి కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన యానిమే మరియు మాంగా సిరీస్ల్లో ఒకటి. ఈ కథ లాయిడ్ ఫార్జర్ చుట్టూ తిరుగుతుంది. ఒక రహస్య ఏజెంట్ తన మిషన్ కోసం ఒక నకిలీ కుటుంబాన్ని సృష్టిస్తాడు. కానీ అతని అడాప్టెడ్ డాటర్ టెలిపతిక్ మరియు అతని భార్య ఒక హంతకురాలు. స్పై ఎక్స్ ఫ్యామిలీ కోడ్ వైట్ కొత్త మిషన్ ని తీసుకువచ్చింది. డిసెంబర్ 21 నుండి నెట్ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ది ఫోర్జ్ బాస్కెట్బాల్ మరియు వీడియో గేమ్ల కోసం జీవించే 19 ఏళ్ల ఏషియా రైట్ కథను చూస్తాము. హై స్కూల్ కంప్లీట్ అయ్యి 1 సంవత్సరం అవుతుంది. అతనికి ఇప్పటికీ ఉద్యోగం లేదు, ప్లాన్స్ లేవు మరియు మనిషిగా ఎలా ఉండాలనే ఆలోచన లేదు. అతని ఒంటరి తల్లి సింథియాతో గొడవ పడుతూ ఉంటాడు. ఏషియాకు తన తల్లి టైం ఇస్తుంది, జాబ్ లో సెటిల్ అవ్వు లేదా బయటికి వెళ్ళు అని. అలాంటి టైంలో మోర్ ఫిట్నెస్ లో జాబ్ జాయిన్ అవుతాడు. తర్వాత తన లైఫ్ అలాగే కెరియర్ ఎలా టర్న్ అవుతుంది అనేది ద ఫోర్జ్ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. డిసెంబర్ 22 నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. హిమాలయాల్లో ఉన్న ఒక స్ట్రిక్ట్ బోర్డింగ్ స్కూల్లో మీరా చదువుతుంది. ఆమె బాగా చదివే అమ్మాయి. తను ఒక కుర్రాడితో లవ్లో పడుతుంది. ఈ టైంలో ఆమె తల్లి తన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తుంది అనేది గర్ల్స్ విల్ బి గర్ల్స్ రొమాంటిక్ హిందీ మూవీ చూసి తెలుసుకోవాల్సింది. డిసెంబర్ 18 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. యూట్యూబ్ చూసే వారందరికీ మిస్టర్ బీస్ట్ గురించి పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ సిరీస్ లో 1000 ప్లేయర్స్ తో ఫిజికల్ గా, మెంటల్ గా సోషల్ ఛాలెంజెస్ కండక్ట్ చేస్తున్నాడు. విన్నర్ కి $5 మిలియన్ క్యాష్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. బీస్ట్ గేమ్స్ డిసెంబర్ 19 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ది సిమ్సన్ యొక్క సరికొత్త హాలిడే స్పెషల్ ఓ కామన్ ఆల్ ఏ ఫెయిత్ఫుల్ డిసెంబర్ 17న డిస్నీ ప్లస్ లో ప్రత్యేకంగా స్ట్రీమ్ అవుతుంది. సీజనల్ డబుల్ ఎపిసోడ్ డిసెంబర్ 17, 1989న ప్రసారమైన ది సిమ్సన్ ఒరిజినల్ క్రిస్మస్ స్పెషల్ యొక్క 35th యానివర్సరీ సందర్భంగా ప్రదర్శించబడుతుంది. ఓ కామన్ ఆల్ ఏ ఫెయిత్ఫుల్ డిసెంబర్ 17న డిస్నీ ప్లస్ లో
స్ట్రీమ్ అవుతుంది. ఇది థర్డ్ అండ్ ఫైనల్ సీజన్ అమెరికన్ యానిమేటెడ్ ఆంథాలజీ సిరీస్ వాట్ ఇఫ్. ఇది మార్వెల్ కామిక్ సిరీస్ ఆల్టర్నేట్ టైమ్ లైన్ లో జరుగుతుంది. ఈ యానిమేటెడ్ మార్వెల్ సిరీస్ డిసెంబర్ 22 హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇది మరొక టొర్నాడో మూవీ. కేట్ కాపర్ సుడిగాలి వినాశనం గురించి కొత్త ట్రాకింగ్ సిస్టమ్ ను పరీక్షించడానికి జావేని తీసుకువస్తాడు. తను సోషల్ మీడియా సూపర్ స్టార్ టైలర్ ఓవెన్స్ తో పరిచయం అవుతుంది. తను తన తుఫాన్ చేజింగ్ అడ్వెంచర్లను పోస్ట్ చేయడంలో కొత్త టెక్నిక్స్ ను అభివృద్ధి చేస్తాడు. తుఫాన్ సీజన్ తీవ్రతరం కావడంతో కేట్, టైలర్ మరియు వారి పోటీ బృందాలు ఎలా పోటీ పడతాయి, వాళ్ళు ఎదుర్కొనే సాహసాలు మూవీలో చూడవలసిందే. ట్విస్టర్స్ డిసెంబర్ 18 నుండి జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. మూన్ వాక్. రాంపూర్ లోని ఉత్తమ దొంగ తారిక్ పాండే ఢిల్లీ యొక్క టాప్ మోసగాడు మట్టితో అమూల్యమైన సంపద ఒక పక్క మరియు చాందిని ప్రేమ రెండింటి కోసం పోటీ పడతారు. తన ప్రేమను గెలవడానికి తారిక్ బంగారు కమోడ్ లేదా మ్యాడీ విలువైన నెక్లెస్ ని దొంగలించమని చాందిని వారిని సవాల్ చేస్తుంది. ఈ పోటీల మధ్య ఒక గ్యాంగ్స్టర్, పోలీస్, చాందిని యొక్క అసూయపడే మాజీ లవర్ మధ్య గందరగోళం. ఇది ఒక ఇంట్రెస్టింగ్ షోడౌన్ ను దారితీస్తుంది. మూన్ వాక్ డిసెంబర్ 20 నుండి జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. 93 ఏళ్ల తెల్మా ఒక మనీ స్కామ్ లో బాధితురాలు. పోలీసులపై నమ్మకం లేక మోసగాడని పట్టుకునే పనులు పడుతుంది. వయసు దాటిన ఆమె తన ఫోన్ లో మాట్లాడిన మోసగాడని పట్టుకుని తిరిగి తన డబ్బును సాధించగలదా లేదా అనేది ఈ స్టోరీ. తెల్మా డిసెంబర్ 21 నుండి జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. సూర్య ఒక బ్యాంక్ ఎంప్లాయీ. మరో బ్యాంక్ ఎంప్లాయీ స్వాతితో ప్రేమలో ఉంటాడు. 5 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నా ఇంట్లో చెప్పడానికి మాత్రం సూర్యకి ధైర్యం సరిపోదు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య స్వాతి ఓ సమస్యలో ఇరుక్కుంటుంది. ఆమె సేవ్ చేయడానికి సూర్య చేసిన ఓ పని కారణంగా అతిపెద్ద సమస్యలో చిక్కుకుంటాడు. 4 రోజుల్లో 5 కోట్లు ఆదికి ఇవ్వవలసిన పరిస్థితి వస్తుంది. ఓ సాధారణ బ్యాంక్ ఎంప్లాయీ అయిన సూర్య అంత పెద్ద అమౌంట్ ను ఎలా తీసుకువచ్చాడు? ఆ 5 కోట్ల కోసం సూర్య ఏం చేశాడు? ఈ మధ్యలో అతని జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటి అనేది జీబ్రా మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. డిసెంబర్ 20 నుండి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. 24 దేశాలలో ఉన్న 77 జాతుల జంతువుల ప్రవర్తన యొక్క అరుదైన ఫుటేజీని చూడవచ్చు. పుట్టుక, కుటుంబాలను పెంచడం మరియు ఆహారాన్ని కరగడం వంటి కీలకమైన జీవిత క్షణాలను ద సీక్రెట్ లైఫ్ ఆఫ్ యానిమల్ సిరీస్ లో డిసెంబర్ 18 నుండి యాపిల్ టీవీ ప్లస్ లో చూడవచ్చు. తన ఫ్యామిలీని చంపిన వాళ్లపై రివెంజ్ తీసుకోవడానికి హీరో ఒక షామన్ దగ్గర ట్రైన్ అవుతాడు. అతను ఒక కిల్లింగ్ మిషన్ లా మారతాడు. వాళ్ళ ఫ్యామిలీని చంపిన వాళ్లపై ఎలా రివెంజ్ తీసుకుంటాడనేది ఈ యాక్షన్ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. బాయ్ కిల్స్ వరల్డ్ డిసెంబర్ 20 నుండి లయన్స్ గేట్ ప్లే లో స్ట్రీమ్ అవుతుంది. Thank you for watching. Don't forget to subscribe, like, share, and comment down below.